చెప్పబోయే ఇంతము సంతోషం అంటే ఎప్పటికీ మారనిది. అది ఒక 2-3 విషయాలుగా మనకు తెలుస్తుంది. ఫిజికల్ రియాలిటీలో ఆకలి అనేది ఒక సత్యం. అది కొన్ని వేల సంవత్సరాల నుంచి దాని క్వాలిటీ కూడా చెక్కు చెదరలేదు. ఇప్పుడు ధనికుడికి ఒకలాగా, బీదవాడికి ఒకలాగా డిస్క్రిమినేషన్ లేని ఒక స్థితి సత్యం. అజ్ఞాతంలో ఒకటి జరుగుతుంది, నిద్ర. అది కూడా సత్యమే, కానీ నీకు తెలియదు అదేమిటో, ఆ రహస్యం ఏమిటో. అన్ని గంటలు కదలకుండా ఎట్లా పడున్నావు, నీ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, నీలో ఉన్న పుట్టిని ఎవరు అరిగిస్తున్నారు, నీ నరనరాల్లోకి ఎవరు నింపుతున్నారు, దీనికి పరమాత్మ అని కొందరు రకరకాలు పెట్టుకున్నారు. అది వ్యాఖ్యానాలు. సో కొన్ని వేల సంవత్సరాల్లో ఇది కూడా మారలేదు కదా. ఈ రెండు మానవుడికి అందుబాటులో ఉన్న సత్యాలు. అందుకే ఈ రెండింటికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ చూడు. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. ఏ ఆశ్రమానికి పోయిన ఆహారం ఉంది, ఏ ఇంటికి వచ్చిన ఆహారం ఉంది. ఎందుకు? సత్యానికి ఆ తింటున్నప్పుడు మనం అందరం ఆకలిని కనెక్ట్ అయినంత తప్ప కులమతాలది కాదు. అవునా కదా? సో మూడవ సత్యం ఏంది అంటే, దానికి ఇప్పుడు అనుభవంగా ఇంకా తెలుసుకోవడానికి ఆత్మ ఎప్పటికీ చెక్కు చెదరంది ఒకటి ఉంది. సో హ్యూమన్ యొక్క సోల్లో మార్పు లేదు, చైతన్యంలో మార్పు లేదు, ఎరుకలో మార్పు లేదు. అది కొన్ని వేల సంవత్సరాలుగా అది స్థిరంగా ఉంది. అందుకే ఈ స్టేట్మెంట్స్ మన పుస్తకాల్లో చదివితే దొరుకుతాయి. నీలో అది నువ్వు గుర్తిస్తున్నావు అన్నమాట. అంటే యవ్వనంలో ఉన్న నీ చైతన్యం, ముసలితనంలో ఉన్న చైతన్యం, మరణిస్తున్నప్పుడు ఉన్న చైతన్యం ఇంత కూడా మారలేదు అని నువ్వు గుర్తించినావు. ఎగ్జాంపుల్ లేదు. ఆకలి ఏమో తెలుస్తున్న సత్యాలు. నేను చెప్తున్నది మనిషి ప్రత్యేకంగా అనుభవించాలనుకున్న సత్యాలు మరికొన్ని ఉన్నాయి. అది ఎవడికి వాడికి సొంతం అంతే, దాన్ని ప్రూవ్ చేయాలి. నేను మీకు ఇంకో అంతవరకు. తద్వారా వాడు డిక్లేర్ చేశాడు, నేను ఈ భూమి మీద ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించలేదు. ఎందుకంటే కాన్స్టాంట్గా ఉన్నది నేను, మారుతున్నది నేను కాదని తెలుసుకున్నాడు. ఇది పరమహంసకి మన రమణ మహర్షిది ఓషోది నాదే. ఇది పక్కవాడికి అర్థమయ్యేది కాదు. అందుకే అందరికీ అర్థమయ్యే సత్యం ఆకలి. సో ఆకలిని పట్టుకొని నువ్వు డిస్క్రిమినేషన్ లేకుండా ఫుడ్ సర్వ్ చేసిన ముక్తి. ఇలాంటి వాడికైనా పడుకునే స్పేస్ ఇచ్చి, ఇలాంటి కులం అయినా మతమైనా గజ్జుడైనా ఎట్లున్నా సరే వాడికి నువ్వు పడుకొని ఇచ్చి వాడిని డిస్టర్బ్ చేయకపోతే నువ్వు ముక్తి. అక్కడ కూడా మనం డిస్క్రిమినేషన్ తీసుకురావచ్చు కదా. ఏది నీ కులం, ఏది నీ మతం, చేతులు అడుకుని రా, పట్ట చెప్పి అట్లా కాకుండా ఒక జంతువు తింటే ఎట్లుంటుందో అట్లా నువ్వు ఎవ్వరు వచ్చినా డిస్క్రిమినేషన్ లేకుండా ఫుడ్ ఆఫర్ చేస్తున్నావు. అలాంటి స్థితి ఎట్టిది. అలా అంత ఆశమాషి కాదు. నువ్వు నీకు నచ్చిన 10 మందికి భోజనం పెట్టడం వేరు. నువ్వు గేట్ ఎత్తేసినావు అనుకో, డిస్క్రిమినేషన్ లేకుండా ఏమన్నా జరగవచ్చు. నీ ఆస్తులు గుల్లైపోవచ్చు. అంటే నువ్వు దాన్ని పట్టుకుంటే ఏమన్నా జరగవచ్చు లైఫ్, అద్భుతాలు జరుగుతుంది. ఇది ఒకటి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న అందరికి తెలిసిన విషయం చెప్తా. ఇప్పుడు ఆవు ఉంది కదా, ఆవును ఎందుకు పవిత్రమైందని చెప్పు అనడానికి రీజన్ ఏమిటి? ప్రకృతిలో ఉన్నన్ని పవిత్రమైనవి, కానీ ఆవు ఎందుకు పవిత్రమైంది అనే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎందుకంటే ఆవు కూడా సత్యానికి ప్రతీకగా తెలిచారు సైంటిస్టులు, మెడికల్ పీపుల్. ఇట్స్ ప్రూవెన్ థింగ్, ఇది హైపోథీసిస్ కాదు. ప్రపంచంలో ఉన్న సర్వ ప్రాణులకి శరీర ధర్మాన్ని బట్టి మూత్రం యొక్క క్వాలిటీ మారుతుంది. అవునా కదా? ఆవు ఒక్కదానికి మూత్రం క్వాలిటీ ఎప్పుడు మారదు. అందుకే ఆవు మూత్రం తాగుతుంది. దానికి జ్వరం వచ్చినా, దానికి సర్ది వచ్చినా, మరణిస్తున్నా, రోగం వచ్చినా, మరణిస్తున్నా, ఏం జరిగినా, వాతావరణ కండిషన్లో మార్పులు వచ్చినా మూత్రంలో మార్పు లేదని తెలుస్తుంది. సత్యం అంటే అదే. అందుకే దాన్ని నెత్తిన చల్లుకున్నారు. సత్యాన్ని అనుభూతి చెందకపోయినా గుర్తించు అట్లీస్ట్. సరే ఇప్పుడు చైతన్యం అంటే నేను తెలుసు. అరే రామ, హలో అనుభూతి చెందకపోయినా కొన్నిట్లో ఉందని గుర్తించు, అది కూడా నీకు మంచిది. ఇప్పుడు సత్యాన్ని నువ్వు తెలుసుకోవడం వేరు, ఇట్ మే టేక్ సమ్ టైం. ఫస్ట్ గుర్తించు, ఆకలిని గుర్తించు. ఎవ్వడు నీ సమక్షంలో ఆకలితో వచ్చినా వాడి కులం అడక్కు, మతం అడక్కు, వాడి డబ్బు చూడకు, రంగు చూడకు, ఫుడ్ పెట్టు. నువ్వు సత్యంతో ఉన్నట్టే. అలసిపోయి వచ్చిన వాడికి ఒక మూల చూపించి పడుకోను అన్న అని యోగులు చేసింది ఇదే. జంతువులో సత్యాన్ని అంటే ఆవులో దర్శించారు మన వాళ్ళు. అందుకే మన భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు గో అని వస్తుంది. గోకర్ణ ఎందుకు అంటే గో అంత పని చేసే పని.
ప్యూర్ వర్క్, ధర్మంలో ఉండు, ప్యూర్ ధర్మంలో వర్క్, నడుచుకోవాలి. ప్యూర్ వర్క్. సమాజానికి సంబంధించిన ధర్మం అనేది ఆ వ్యాఖ్యలు వేరు. వ్యక్తిగతంగా నీ బాడీ మైండ్తో నువ్వు చేసే నిష్కామ కర్మ నీ ధర్మమైన, అది వ్యక్తికి మారిపోతుంది. సమాజ ధర్మాలు వేరు, సామూహిక ధర్మాలు వేరు, మతపరమైన ధర్మాలు వేరు. అంటే రెస్పాన్సిబిలిటీయా ధర్మం? అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ అంటే మనం చేస్తే చాలు. సో నీ శరీర మనోధర్మాల నుంచి బయటకు వచ్చిన ఒకనొక వరకు దానికి ఏ మలినం అంటుకోలేదు, అది నీ ధర్మమే. ఇప్పుడు నేను అంటే ధర్మంగా చెప్పు అంట, అర్థమైంది? కరప్ట్ లేని మైండ్తో చెప్పు. ధర్మంగా పెట్టు అంటే లోపల సంకుచిత భావంతో నాకు భోజనం పెట్టదు. ధర్మం అంటే యు ఆర్ ప్యూర్లీ యాక్టివ్. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక పరంగా ఇచ్చే ధర్మం డెఫినేషన్ వేరు, ఒక వృత్తి ధర్మం వేరు. వృత్తి ధర్మంలో నీ యొక్క కరప్షన్ కాదు, పొద్దున 9కి రా, నైట్ 6కి వెళ్ళిపో. ఈ ధర్మం. యు మే బి యాక్టింగ్ బట్ యు ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఏ ధర్మ దే. కానీ నిజమైన ధర్మం ఏంటి అంటే స్వధర్మం అన్నమాట. నీ బాడీ, నీ మైండ్, నువ్వు చేసే పని ప్యూర్గా ఉంది. దట్స్ ఆల్. అల్టిమేట్ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం రేపు బుక్ లాంచ్ చేస్తున్నాం, దానికంటూ ఒక ధర్మం ఉంది. సత్యం ఉండక్కర్లేదు అందులో. చెప్పరా బాలాజీ, అర్థమైందా? అంటే ప్రాక్టికల్గా తెలుస్తుంది కదా, ఇలా చేస్తే తెలుస్తుంది. ఇది ఫిలాసఫీ కాదు. రేపటి ఈవెంట్కి ఒక స్పెషల్ ధర్మం ఉంటుంది, అది మనందరికి కలిపి కామన్ ధర్మం ఉంటుంది. అందులోనూ వ్యక్తిగత ధర్మం ఉంది, మళ్ళీ అందులో స్వధర్మం ఉంది. స్వధర్మంలో స్థితమైతే నువ్వు యోగంలో ఉంది. స్వధర్మంలో ఉన్నవాడు చాలా మంది నచ్చకపోవచ్చు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి నాకు నచ్చిన పని చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పడేయాలి, ఎత్తేస్తున్నా, నాకు ఎత్తేయాలనిపించింది ఎత్తేస్తున్నా అంతే అని అన్నారు అనుకోండి, అది కరెక్టేనా? కరెక్టే, నీకేం సంబంధం? ఇది మీకు ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు మీ బాటిల్ పగిలిపోతుంది, నా బాటిల్ నువ్వు ఎందుకు ఎత్తేస్తావు? భలే ఉన్నావు, పై వలగదు అంటే అట్లా చేస్తారు. అట్లా చేసి పై వాడిని పక్కకు చేరుపు, వాడిది ఏమన్నా వాడు చేసుకొని, నువ్వు వేరే వాళ్ళ దాన్ని ఎత్తేస్తావు. ముట్టుకోవడానికి వీలు లేదు, ఎత్తడం చాలా దూరం. నువ్వు వైరన్ మధ్యాహ్నం వాడు అడుగులు వాడిని తీసి పక్కన పెట్టుకోలే. ఎంటర్టైన్మెంట్ కుదరదు. నీ వస్తువు నువ్వు ఏమన్నా చేసుకో, నీ ఇష్టం. నీ ముక్కు నెలకు రాసుకుంటూ రాసుకో, మాకే సంబంధం. దాని ఇంటర్ఫియర్ అయ్యే రైట్ మనకు లేదు. ఎవడన్నా కావాలని తల గోడ గుద్దుకుంటాడు, చెప్పావు కొట్టుకొని వాడే. నీ మాటకి రెస్పెక్ట్ లేదని తెలుసుకున్నప్పుడు చెప్పడం ఆపేయాలి. ఊరికి చెప్తున్నావు అనుకో, నీకేదో రోగం ఉన్నట్టు. నీకు చెప్పే రోగం, వాడు వినకుండా ఉండే రోగం, రెండు మంచి రోగాల స్థితిలో.